ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మహిళల జీవితాలు ఫనంగా పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే చంద్రబాబు సంపద సృష్టి పాలనలో వీధిన వెలిసిన బెల్ట్ షాపులతో రాష్ట్రం మొత్తం ఓ వైన్ షాప్లా మారింది. ఈ ఆదాయం చాలదు అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రద్దు చేసిన పర్మిట్ రూములను మళ్లీ అనుమతించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో లిక్కర్ సిండికేట్లు, టీడీపీ నేతలు మిలాఖత్ అయ్యి ఇప్పటికే మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు తగ్గించడానికి పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేశారు. వైన్ షాపులను కూడా బాగా తగ్గించి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం షాపులన్నీ లిక్కర్ సిండికేట్ కు అప్పగించింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మందుబాబులు తాగి ఊగుతూ రకరకాల నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వచ్చే ఆదాయం సరిపోవడం లేదని వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్స్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలతో ఇంకా బాగా తాగించడానికి పర్మిట్ రూమ్స్ అవసరం ఎంతైనా ఉందని గుర్తించిన చంద్రబాబు వాటి ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి అధికారులతో కమిటీ వేయాలని ఆదేశించారు. నెల రోజుల్లో కమిటీ నివేదిక రాగానే పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇవ్వడానికే ఈ తంతు నడుపుతోందని ఎక్సైజ్ అధికారుల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3736 మద్యం షాపులున్నాయి. ఈ షాపులన్నింటికి కొంత ఫీజు పెట్టేసి వాటినే బార్లుగా మార్చేలా పర్మిట్ రూమ్లు పెట్టాలని భావిస్తున్నారు. కార్పొరేషన్లలో ఉండే షాపులకు, పర్మిట్ రూమ్లకు 7.5 లక్షలు, ఇతర ప్రాంతాల్లోని మద్యం షాపుల దగ్గర 5 లక్షల ఫీజు కట్టించుకొని అనుమతి ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. దీని వలన 200 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కగట్టారు. పర్మిట్ రూములు వస్తే ఉదయం నుండి రాత్రి వరకు ఆ మద్యం షాపుల దగ్గరే ఉండే తాగుబోతులు మత్తులో రోడ్డు మీద వెళ్లే మహిళలు, బాలికలపై రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపుల వల్ల మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు పర్మిట్ రూమ్స్ కూడా వస్తే రాష్ట్రంలో ఇక మహిళకు భద్రత ఏమాత్రం గ్యారెంటీ ఉండదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.